ఈ కాశ్మీర్కి వచ్చేసి 4 days అనమాట అన్లోడింగ్ పాయింట్కి వచ్చి ఇప్పటివరకు అన్లోడ్ కాలేదు. ఇది ఈ దాకా పెట్టాలంటారు, పొద్దుగా అలా పెడతారంట అన్లోడింగ్ పాయింట్లో. బటర్ చీజ్ రోటీ పచ్చేసి రోటీ ఊరకు మాగుద్దేవరా నాయన టచ్ చేసి మమ్మల్ని ఒక పెడతా. ఓ అమ్మా వెళ్ళిపెట్టగాలి. పట్టుకో 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 ఎవరైనా ఆయన మీరు ఎక్కడ మనసు టక్కర చేస్తారా? అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్కి రమ్మన్నారు. ఇంతసేపు అనుకున్నా, ఇప్పుడే కూర అయిందని చెప్పేసి లేపితే లేచిన తిందామని. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం ఉంది ఇక లాస్ట్. తొందరని అంటారు, మండీలు ఆగరు అసలు. తిన్నదాకా మూతి కడిగిన దాకా కూడా ఆగరు. ఆయన కూడా వస్తాడంట, ఎక్కుతాడంట. ఈ గిన్నెలన్నీ చదువుకోవాలి. కానీ మొన్న అలా పెడితే మన పని అయిపోతుంది. ఒకటే పాయింట్లో పెడితే వాళ్ళే వచ్చి చిన్న బండ్లు వేసుకొని పోతూనే ఉంటారంట. వెళ్ళిపోయినాయో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఆగమైనాయో ఏం అర్థమవుతుంది నాకైతే. చలో మొత్తానికైతే పుచ్చకాయ అన్లోడింగ్ పాయింట్లో పెడుతున్నాం. లోడింగ్ అయ్యేటప్పుడు ఎట్లా నేను లేను కాబట్టి అన్లోడ్ అయ్యేటప్పుడు మొత్తం క్లారిటీగా చూపిస్తాం ఎట్లా అన్లోడ్ చేస్తారని, ఎన్ని పగిలిపోయినాయని. ఒక్కొక్కసారి 5 టన్నులు 6 టన్నులు కూడా పగిలిపోతాయంట. नाम क्या है उसका? डबल एस चौधरी डबल एस. మండి పూరా ఖాళీ అయినా. జూన్లో బాగుంటుందంట రష్, యాపిల్ సీజన్లో. మండి చూస్తారు కదా, ఇదే అనమాట. ఏ లోడ్లు అయినా, ఉల్లిగడ్డ అయినా ఏదైనా ఇక్కడ అన్లోడ్ అవుతూ ఉంటాయి. లోడింగ్లు అవుతూ ఉంటాయి. చిన్న బండ్లలో తీసుకుపోతూ ఉంటారు. యాపిల్ అయితే అట్లా కాదు. యాపిల్ అయితే చిన్న బండ్లలో తీసుకొచ్చి పెద్ద బండ్లలో లోడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడనే కాస్తుంది కాబట్టి యాపిల్. 2 जगह में होता अनलोड. ఇదే అందరు లోపల పెట్టేసి అని అంటుండు ఎండల. ఒక్క కాడ పెడితే వాళ్ళే వేసుకుపోతారు అన్నాడు. మళ్ళీ ఈడ అయిపోయినాక ఆడికి తీసుకురావాలి బండి అని అంటుండు. చూద్దాం ఏమైంది. इधर लगाओ ऐसा, वो गाड़ी का जैसा, वो गाड़ी जैसा. उधर से घूम के आओ, इधर जाएंगे ना. మొత్తం చెత్త కుప్పలా తీసుకొచ్చిండు. చాలా వరకు ఖరాబ్ అయితేనే ఉంటాయి బండ్లు. చాలా బండ్లు అన్లోడ్ అయ్యి ఖరాబ్ అయినాయి. చూస్తారు కదా, మోరిలో పడేసారు అన్నీ. ఆవుల కన్నా ఎత్తలేరు. ఇదరే బస్ చూసుకుంటాడేమో మాల్ లోపల. మరి వెనకాల నుంచి ఓపెన్ చేయండి. ఉంటా వెనకాల తాలిపనా పట్ట మనం వెనకాల నుంచి ఇప్పుకుంటూ రావాలి. మళ్ళీ మధ్యలో నుంచి కింద పడిపోతాయి. గ్యాప్ ఉంటుంది కాబట్టి మన యాంగ్లర్లో కింద పడిపోతాయి అని చెప్పిన. సరే వెనకాల నుంచి ఇప్పన్నారు. అక్కడ చూస్తారు కదా, అవన్నీ బండిలో పగిలిపోయినవి ఉంటాయి కదా, అన్లోడ్ చేసినప్పుడు లాస్ట్లో పగిలిపోయినని పక్కన పెట్టి కింద పడేస్తారు. ఆడ పడేసినట్టే మన బండి కింద అయితే చాలా ఉన్నాయి. జగ్గి ఈడ నీళ్ళు మొత్తం నిన్నాయి. నైట్ వర్షం ఫుల్ వచ్చింది, ఫుల్ వాటర్. ఏదనా ఓ ఏదనా ఇట్రా ఇది చూడు, తట్టింది చూడు. ఇడా ఈ తాడు తట్టింది చూడు, లూజ్ ఉంది. ఇది ఫుల్ లూజ్ ఉంది. ఇప్పుడు తానం చేద్దాం ఎట్టాగో. ఎట్టా తానం చేసేదేగా. అప్పరావు ఏడున్నావు? అనే ఉన్నావా? జల్దీ ఇప్ప. వెనకాల వరకు పట్ట పైకి గుంజమంటారు. చూసుకుంటారు లోపల పోయి చెకింగ్. బస్ కూర బస్ సూపర్ ఉంది. కాయ అయితే లావుగా ఊకనే కొంటారు కస్టమర్లు. వీళ్ళు ఆల్రెడీ కొన్నారు కానీ వీళ్ళ దగ్గర నుంచి కొనే కస్టమర్లు ఎక్కువ రేటు కొంటారు. మంచిగా ఉంది కాయ అని చెప్పేసి ఎక్కువ రేటు చెప్తారు. కానీ కింద ఎన్ని వైలు అని భయం అవుతుంది. తప్పదు, పగులుతాయి, వచ్చాడు పగులుతాయి. भाईजान अभी नहीं अनलोड? अभी कहाँ होगा? कभी होगा? सुबह लगेगी गाड़ी. ओ यार खोल के रखो, पूरा खोल के रखो, थोड़ा इस पे रखो बस. ठीक है. हवा आनी चाहिए अंदर. ఇది ఈ దాకా పెట్టాలంటారు, పొద్దుగా అలా పెడతారంట అన్లోడింగ్ పాయింట్లో. సూపర్ बढ़िया. ओ
मैं उधर गया ना खेत में, बहुत अच्छा है, टेस्ट भी बहुत अच्छा है। दे दो मेरे को, दे दो 2 कार्टून, 2 पीस బట్ తిను వంటి తిను. ఈ అన్లోడ్ చేసేటప్పుడు మనకు చెక్ చేస్తారు, చెక్ చేసింది తినని మనకే ఇస్తారు. ఇక ఇంకా కింద అయితే కొన్ని 100 కాయలు 1000 కాయలు పగిలినవి ఉంటాయి. ఏ సూపర్. खाओ खाओ खाओ। त्रिपाल इधर तक रखना, ठीक है? ठीक है, आप खाते हैं? मैं 3 बजे आऊँगा, ठीक है? 3 बजे शाम को? 4 बजे आऊँगा। शाम को आते हैं? हाँ हाँ, बैठो आराम शाक में तो शाम को होता? थोड़ा इधर से ले आओ। ए काय ऊपर डालना, ए काय ऊपर डालना. ఇప్పుడు ఇటు వరకు ఇట్లా తీసి పెట్టమన్నాడు గాలి పోయేటట్టు. మళ్ళీ వేరే ప్లేస్ తీసుకోపోతారు. ఈడ అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి ఈ సందులోకి తీసుకొచ్చి పెట్టి చెక్ చేసిర్రు. మళ్ళీ వేరే కాడ 7 నెంబర్ ఏ అంట, 7 నెంబర్ ఏ. సీదా జాओ. आपकी मर्जी, यहाँ से भी निकल सकते हो, वहाँ चलो निकलो। అన్ని పుచ్చకాయ బండ్లే ఇట్లా పెడతారట్టు. ఇట్లా ఓపెన్ చేసి పెట్టి ఇక ఆ బండ్లిన్ని ఆ బండ్లిన్ని అమ్ముకోరు. ఆ ఎన్ని అమ్మిన దాకా మనం ఈయనే ఉండాలి. ఇక వాళ్ళన్నీ అమ్ముడు పోయిన దాకా బండి అది తీసలేరు అని చెప్పేసి ఇక దాని పక్కనే పెట్టిస్తారు. ఒక ప్లేస్లో పెడితే సరిపోతుంది, వాళ్ళే అన్లోడ్ చేసేస్తారు. మొత్తం బండ్లు వస్తాయి, వేసుకొని పోతాయి. చూస్తారు కదా, చెక్ చేస్తారు అన్ని ఇట్లా టపటప్ప 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 అని కొట్టి మధ్యలో ఏదో ఒకటి బాగలేని ఉంటుంది కదా, దాన్ని తీసి చూస్తారు. వావ్ సూపర్ డిజైన్. ఎన్ని లక్షలు ఉంటాయి అంటావు ఇలా కాయలు? ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పు అంతే. ఎన్ని కాయలు ఉంటాయి అంటావు అందాదా? నీకు తెలిసిన ఎన్ని కాయలు ఉంటాయి? జఫా రాజా జంగిల్ రాజా అందాదా అన్న నేను ఎన్ని కరెక్ట్ చెప్పాను. అందాదా ఎన్ని కాయలు ఉంటాయి ఇలా అన్న చెప్పు. లారీ మొత్తం 10 లక్షల కాయలా? 10 లక్షల కాయలు ఉంటాయి లారీ నిండా? ఉంటాయి, కోట్లు ఉంటాయి, కోట్లు ఉంటాయి. ఇది ఉందా? ఇది వెనక్కి ఇచ్చేలాగా కాదా? ఏ ఆగు మరి. పట్టలు వేసినా కూడా నీళ్ళు మొత్తం అంజైనట్టు అయినాయి. ఏందమ్మా పండ్లు పలిగి మొత్తం కాయలు పలిగి మొత్తం సొరగారుతున్నాం అనుకున్నా. కానీ ఇళ్ళ నీళ్ళు అల్ల ఉడుతున్నాయి, కింద అడుగు పట్ట వేస్తారు తిక్కలోళ్ళు. కానీ ఇది వేయొద్దు అట్లా, గడ్డి వేయాలి. అసలు గడ్డి వేస్తే మంచిగా ఉంటుంది. ఆ అడుగు పట్ట వేసే వరకు ఏంది పట్ట ఖరాబ్ అయిపోయింది, ఆ నీళ్లు రాణిస్తలేవు, అల్ల అంజైనట్టు అయింది. మళ్ళీ ప్లాట్ఫారం కూడా రైతులకు డ్రైవర్ల కథ ఈ కష్టం తప్ప, ఈ బాధలు తప్ప. మా అప్ప రావైతే ఉన్నాడు, ఆ కాయలు పడిపోతే ఉంటాయి. ఓ ఇక్కడ దాకా అయింది, పట్ట దాకా. చూద్దాం ఎట్లా వేస్తారు ఏం కథ అని. ఇక్కడ చూస్తారు కదా, బ్యాగులలో నింపేసి వేరే బండ్లు వచ్చేస్తే అందులో వేసేస్తారు. మంచి బాలేని అన్ని ఇక్కడ పక్కన వేస్తారు, ఖరాబ్ అయిపోయినాయని. దేనికి వేస్తారో మరి వాళ్ళు పాపం. కిందే మొత్తం చాలా ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ప్రతి లోడ్లో అట్లనే ఖరాబ్ అవుతాయి అంట. అట్టాలు వేలే అన్నారు. ఉంది అట్టాలు ఉన్నాయిగా. అట్టాలు వేసారు. पानी कैसे आ गया अंदर? पानी बारिश है ना, बारिश का पानी पूरा नीचे गिर गया. आगे तो खराब होगा माल. 3 రోజుల నుంచి చేస్తూనే మరి ఖరాబ్ కాకపోతే ఏమైతే మనం ఏమైనా చేసే ఉంటుందా? వేడి రాలి కదా, వేడి తల్లి ఇంకా డీసెంట్ కానీ ఎక్కువనే ఉంది. ఇంత హైటా మళ్ళీ ఇంకా లేట్ చేసి ఇంకా ఖరాబ్ అయిపోతాయి. వీళ్ళతో దనదన తీసుకొని కొంచెం గాలి ఆడే ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు ఉల్లిగడ్డ లోడ్ పోయినప్పుడు ఎంత ఉండే? 50 ఉండే. 3 కిలోల 600 పెరిగినావు. ఇంకా తగ్గినా అప్పుడు మంచిగా ఉండే. నేను దాంట్లో అట్లా తక్కువ వచ్చిందండి. నేను ఎంత చూద్దాం. 61 బండి ఎంత ఉండవు చూడు. బండి ఎంత ఉండే? బండి 60 నాకన్నా ఎక్కువ ఉండు కానీ ఆయన. అప్పారావు నువ్వు ఎక్కడా ఒకసారి చూద్దాం. अच्छा वाला देखना नीचे कैसे पैक दोनों అయితే 1000 రూపాయలు దీనికి. 1200 అవుతుంది. మరి అంటావు ఇవాళ ఛాలెంజ్ గురించి ఇవాళ యాపిల్ ఛాలెంజ్. మొత్తానికి అయితే యాపిల్ బాక్స్ తీసుకున్నాం. 200 రూపాయలకు చాలా తక్కువ అన్నట్టు.
ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడికి కాశ్మీర్కి వచ్చేసి 4 days అనమాట అన్లోడింగ్ పాయింట్కి వచ్చి ఇప్పటివరకు అన్లోడ్ కాలేదు. ఈరోజు సండే అని చెప్పేసి మార్కెట్ అంతా ఖాళీ ఉంది. ఇంకా మన పార్టీ వాళ్ళు ఉండేసి మీరు బయట ఎక్కడన్నా తిరిగి వస్తే తిరిగిరా అని అన్నారు. మేము ఇంతకుముందు డల్ లేక్ వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది. యాదన్న పోలేడు కాబట్టి యాదన్న షికారు చేపిద్దామని చెప్పేసి మన అప్పారావు కూడా చూడలే, మన కోసం వచ్చింది కాబట్టి అందరం నుంచి ఏదైనా ఒకటి చూపిద్దామని నా ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోదాం. ఏదన్నా వెళ్దామా? ఓకే. మనం ఇట్టేట వస్తావే మంచిగా. ఇప్పుడు నువ్వు మోడల్ అంటే ఎట్టుండాలి, యాది మోడల్ అంటే మొత్తం డ్రెస్ గిస్ అన్ని చేంజ్ అయిపోవాలి. అంతేనా? చేంజ్. అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే మా మోడల్ని అయితే ఎవరు ప్రపోజల్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే అందంగా ఉండని చెప్పేసి చాలా ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి అనమాట మన నుంచి. ఈ డ్రెస్సు, ఈ అందం, ఈ గొలుసు అన్ని చూసి ప్రపోజల్ అయితే చేయొద్దు. మా అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటారు అనమాట మా మోడల్. చలో జై మోడల్. జై మోడల్. పట్ట మొత్తం అంతా జారిపోతుంది, దీన్ని మనం సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు అటో తాడు ఇటో తాడు వేసుకొని పోదాం, ఎందుకంటే మళ్ళీ మన అటు పోయినాక పట్ట అంతా కొట్టుకొని అటు పడ్డదానికి ఒకరు మంచిగా మర్చేసుకుంటారు, లోపల పెట్టుకుంటారు. బండి మీద ఉన్నంత ఉండదు ఇక. ఏంది బాధ మనకి, ఎటన్నా బయటకు పోదాం అనేటానికి ఇట్లా వచ్చింది గాలి. ఇలా చూడు చెత్త చెదరం అయిపోయింది అంతా. ట్రేలు, కుర్చీలు, బుట్టలు, స్టాండ్లు అన్నిలోనే ఉన్నాయి. పుస్తకాలు కూడా అట్లా లాస్ట్ దాకా ఉన్నాయి చూడు రే. దత్తా అప్పరం ఎటు తిరగనీకుండదు, ఎక్కడ పోనీకుండదు మాకైతే. ఎటన్నా పోయినప్పుడు అందుకనే టూరిస్ట్ ప్లేస్లో ఏమైనా కవర్ చేద్దామని కానీ చేయనికి ఇంత ఇబ్బంది అవుతుంది. సండే కాబట్టి మనకి జర టైం దొరికింది, కానీ అదే మండేనో లేకపోతే ట్యూస్డేనో అయితే అసలు టైమే ఉండదు. కదా ఎందుకు గుంచుతున్నావు? అది అటు పోవాలి, ఈ పైది రావాలి అట్లా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డల్ లేక్ అయితే వచ్చేసి, డల్ గేట్ అంటారు, ఇది వచ్చేసి లేక్. డల్ లేక్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఇక్కడ చూస్తారు ఇవన్నీ షికార్లు అంటారు అనమాట. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కాలి, ఇట్లా ఊకనే ఊగుతాయి. లావున్న వాళ్ళు అయితే ఊకనే అట్లా పల్టి పడిపోతారు, బరువు ఎక్కువైపోయి. అన్నతో మాట్లాడిపించినాం ఆల్రెడీ. మన ఫ్రెండ్ ఉండు కదా రాజారామిజు, ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము కాస్ట్లు అని చెప్తాం. ఏదైనా వచ్చినప్పుడు డల్ లేక్లోకి వచ్చినప్పుడు ఈ షికారు మాట్లాడుకోవాలనుకుంటే బోర్డు మీద చూపిస్తారు, 770 రూపాయలు ఉంటుంది. అట్లా మాట్లాడొద్దు. మాకు అక్కడ తీసుకోవాలి, ఈ ప్లేస్ మొత్తం తిప్పుకొని రావాలి, గంటకి ఇంత అంటారు. అట్లా మాట్లాడుకోవద్దు, జస్ట్ అటు తీసుకొస్తే టోటల్ అమౌంట్ మాట్లాడుకోవాలి. చూడు इसको उसको ఇంత लंबा है नहीं मतलब उधर लास्ट में बैठो. మహేష్ ఎక్కుతుడు చూడు. అయ్యా నిమ్మ నాకేం భయం అవుతుంది. అలా ఇది ఇటుకుదురా నాయన, ఇది కాలాల పడి పడగాలి. ओ पहले सेंटर में बैठना, ये साइड में आते गिर गया था क्या? नहीं नहीं, ये बैलेंस के हिसाब से रखना होता है यहीं पे. लंबा అయితే లంబా పోతుండే చూడు, జిడిగిందా. चलो आप ఓయ్ कुछ नहीं चलो भगवान के ఈ అమ్మాయి ఎట్లా మరి నాయన ఇట్లా ముగిసినా ఇది ఎట్లా అవుతుంది అంటే ఇది ఇట్లా ఇట్లా ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ రా, ఇక్కడ నువ్వు ఆడ రాస్తావురా నాయన, నువ్వు ఎక్కడ పోతావు? నాకు రాదుగా. నీ మూత బాధ ఎదురురా ఇది. ఏ తల్లి మళ్ళీ నేను చెప్తాను మళ్ళీ అనుకున్నావా? దాటి మూతురా నాయన, కానీ అమ్మ మూత. ఈ లంబు ఏ సైడ్ మీద ఆతజీ వచ్చేసినాం. ఇప్పుడు లాస్ట్ టైం మనం డల్ లేక్ వచ్చినప్పుడు కనిపించింది మన బండి, మళ్ళీ తర్వాత మళ్ళీ డల్ లేక్ వచ్చినప్పుడు కనిపిస్తుండు. మన వీడియో తీసేది, మన ఎడిటింగ్ అన్నీ కూడా బండి చూసుకుంటారు. రీల్స్ కానీ ప్రతి ఒక్కటి ఎడిటింగ్ అంతా మన బండియే. ఏదన్నా వచ్చేసి మన మధ్యలోకి వెళ్ళిన తర్వాత డైప్ కొడతారంట, ఇలా ఇట్ట డైప్ కొట్టు కూడా పోతారంట. తిరిగి పట్టుకుంటూ వదులుతలేడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు స్విమ్మింగ్ రాదా? ఈత రాకపోతే మేము ఎందుకు వచ్చినా పడవ ఎట్టుంది నీళ్ళు చూడు. ఇప్పుడు ఏమన్నా అన్నావు అనుకో నూకేస్తా, నాకు ఈత వచ్చు, నేను ఒడ్డు పోతా. ఇప్పుడు ఇంక ఇదన్నా అటు ఇటు ఒడ్డు ఉంది వయానా, వయానా ఇదన్నా అటు ఇటు ఒడ్డు ఉంది కానీ गया ना, हम गए 2 बार गए. पहले उधर बोट में रहता था, अभी टाइम नहीं है बोल के चले गए. దోస్తులు ఇక చూసినా ఇలా ఆగం చేస్తాడు, అందుకనే రాను నేను బయటికి కాలు ఉంటాను. మనం మధ్యలో పోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే బోటింగ్ మనమే నడుపుదాం. ఇట్లా ఆడ ఏం అర్థం వచ్చింది మనకు, నడపచ్చు.
నడపరా ముందర పోకపోతే ఉంటాయి కదా ఈ అద్దాలు నీకు కనిపిస్తలేదు నీ కర్రలు లేవుంది అవి ఉర్రు అనేటి వేరేటి ఆడపోయినాక నీకు ఉర్రు అనేది ఎక్కిస్తావు నీకు టోపీ నీకు టోపీ మళ్ళీ అద్దాలు నీ హేమతి ఇంతకాడికి నాకు కోసి పంచా దానికి గంజి ఇస్త్రీ మళ్ళీ దానికి కండువ గెటప్ బిల్డప్ బ్యాండ్లు బాజాలు టైం బొక్క వాళ్ళ అద్దాలు అద్దాలు పడి పంతును ఏమంటారు అంటే షికారా అంటారు అనమాట. ఇది మాట్లాడుకునేటప్పుడు పైసలు గట్టిగా దొబ్బేస్తారు. అమ్మ ఈయనకు ఫోన్లు వస్తున్నాయారు. యాడున్నా చూడే టైకిల్కే యాడున్నా చూడు ఎలా పోతున్నావు? నీ మోకానికి ఎప్పుడు వచ్చినారా ఇక్కడ? నీ మోకానికి ఎప్పుడు వచ్చినారా రే అచ్చితు? ఎప్పుడు ఇంట్లో పడి నాయన నువ్వేమని చేస్తావా ఇంటికాడ పండు ఎప్పుడు దెబ్బకి తిడతాడు కట్ చేసుకుంటూ. ఇవన్నీ హౌస్ బోట్లు అంటారు. ఇక్కడ చూస్తారు కదా, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు హౌస్ బోట్లలోనే ఉన్నాం. ఏమో చూస్తావేందే ఎర్రతేళ్ళు తెల్ల ఉర్రంట. వాళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళు బయట దేశం వాళ్ళు. ఏంలే కోతి నెత్తుందంట. దయ్యం మనిషి తెల్లగా ఉంటారు వాళ్ళు. ఫారెన్ వాళ్ళు, ఫారెన్స్. నల్లగుంది మనిషి వాళ్ళు ఏమనుకుంటారు అనుకున్నావు? నల్లగా ఉండే ముసలోడ. భయం అయితే శిఖర్ చూస్తాం. నిన్ను చూస్తే కూడా భయపడుతుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే హౌస్ బోట్ అంటే ఒక ఊర్లాగా అనమాట. ఇదంతా ఒక చిన్న గ్రామం. ఈ వాటర్లోనే ఒక ఊరు ఉంటుంది. ఈ ఎడి పోవాలన్నా కానీ షికార్లోనే పోవాలి, అందులోనూ ఉండాలన్నమాట. ఆ పక్కన ఈ హోటల్స్ ఉంటాయి, ఇంకా ఏటీఎంలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, మన పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. ఇలా అక్కడ చూస్తున్నా ఏటీఎం. మన అమౌంట్ డ్రా చేసుకోవాలంటే అక్కడ పోయి అక్కడ ఆపుకొని డ్రా చేసుకోవచ్చు. ముందర వెళ్తే హోటల్స్, టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమైనా మనం తినాలనుకో ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుతారు. అక్కడ కావాల్సిన ఫుడ్ తినేసి మనం వెళ్ళిపోవచ్చు. ముందుకెళ్ళిన తర్వాత మనకు మంచి మంచి లొకేషన్స్, వ్యూస్ ఉంటాయి అనమాట. ఇదంతా దాటిపోవాలి, చాలా దూరం ఉంటుంది, ఇంకా మస్తు దూరం వెళ్ళాలి. 3 గంటల ప్రయాణం. మనం పోయి రావడానికి 3 గంటలు పడుతుంది కంటిన్యూ పోతే. మధ్యలో మనం ఆగి ఇంకా స్టీమరింగ్ చేస్తాం. ఇంకా అక్కడ ఒకటి చార్చినార్ అని ఉంటుంది, అక్కడ గెటప్స్ అవన్నీ వేసుకోవడానికి. అప్పట్లో రాజులు ఉంటారు కదా, మొగల్స్ ఉంటారు కదా, ఆ మొగల్స్ డ్రెస్సులు, వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళ స్టోరీస్ అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ మనం చూసి నిమ్మలంగా వద్దాం. ఏదన్నా నాకు ఆ డ్రెస్ వేపిద్దాం మంచిగా, మొగల్స్ డ్రెస్సు. అమ్మాయి తెస్తావా అబ్బాయి తెస్తావా? నువ్వు రాణి తెస్తావా రాజు తెస్తావా? అబ్బో భయ మధ్య మధ్య దోస్తులు ఎవరైనా ఇక కొనొద్దు. ఈ దొంగపు మొత్తం అని ఊరకు ఆగుద్దేవురా నాయన టచ్ చేసావు. చాయ్ ఓ అమ్మ టక్కర్ చేసేవరా నాయన, మాకు ఇట్లా ఉరుకొస్తున్నావు. కిतना पैसा है एक चाय? हाँ 25 20 रुपये और नाइन ఏముంది నాయన 25 रुपये बाहर जा रहे उधर होटल में जाने का ఒక మాకు బుద్ధ దేవురా నాయన. అమ్మ రూపాయలు ఛాయ్ అండి ఏంటది చెప్పు. ఊరికనే చెట్ల దులుపుకొస్తారా? అన్నీ వస్తాయి. ఏమో అమ్మో దెబ్బకైతే ఇప్పుడు మనం వస్తున్నానే ఉరికొచ్చిండు. ఏమో మనకాడ కూర్చోడానికి భయం అయింది. ఈ ముసలి కూడా శృంగారం కావచ్చునా? మరి నేను దింకుతున్నా, దుంకుతా ఇట్లా పెడితే ముసలి ఎందుకే అవసరం అని. ఎవరు నాయన కోతులు ఉన్నట్టే ఉన్నారు కదా నాయన, పళ్ళ కోతులు ఉన్నట్టే ఉన్నారు. అయ్యా ఏమొస్తుంది వాళ్ళకి వస్తుంది ఒకటి రాదు ఒకటి రాదు. అది నాకు రాదు నాది వాళ్ళకి. అమ్మ రోడ్డు ఎడేళ్ళకి అయిపోయింది కానీ 4 లైన్ 6 లైన్ అయిందిగా. ఇలాగ 4 లైన్ ఉండే ఎక్కడ అయిపోయింది అమ్మ 6 లైన్ అయింది. 4 లైన్ విడిచిపెట్టావు. నీళ్ళు ఇటుపోతున్నట్టునేమే. అవు భయ్యా पानी इधर है ना, इधर है ना, वो पानी इधर लगा रहे. अरे అందుకని స్పీడ్ आते इधर है ना. हवा అయితే గాలికి నీళ్ళు ఇట్లా తిరుగుతున్నాయి అంటుండు. అదే అదే కొత్త పెళ్ళిళ్ళు మాత్రం సూపర్ ఉంది. ఇది ఎంజాయ్గా దంట చేసుకొని మాట్లాడుకుంటే ఏం పోతుంది మీ మొక్కన. రోలెక్స్ ఇదా బా, రోలెక్స్ ఇదేనట మన హోటల్. గల్లి ఏం చేస్తున్నాం ముసలి నిజంగానే. అమ్మ పెద్ద పెద్ద లైట్ ఉన్నాయి కదా గుండుగా. మన పెద్ద పెద్ద ఇండ్ల బిల్డింగ్లలో ఉంటాయి చూడు. ఏం సౌకలు రా నాయన. ఈ అమ్మ ఈ సౌకలకి గంటకి 750 రూపాయలు 80 రూపాయలు ఆనే. ఈ అమ్మని ఇది చేసుకొని బతికిన బాగుంటుంది. ఇదాన ఇక్కడ ఉంచుతాం మహేష్. ఓ నాయన
దోస్తులు చూడు ఆయన పెద్దగా అయింది, పెద్ద చెరువు అయింది. ఆయన ఎక్కడ కూర్చుంటారు ఆయన వెనక కూర్చుంటాడు. ఆ బండి నూకుతాడు ఎక్కడ కూర్చుంటాడు మాట్లాడు. ఓ మయ్యి ఏదో నీకే ఉరుతుంది మంది రాగురా నాయన రాగుకుంటా. ఓ నాయన అప్పరావు వదలను ఇంకా అటే ఉరుతుంది నాయన. తను పూసుకున్న ఇది పల్టీ పడదనుకో అది మీరు మంచి ఈత వచ్చినట్టు మంచిగా వచ్చి ఇది అది పట్టుకుంటారు. నేను బుడుగు 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 మునుకున్న గుదిలాగా పేగలి నేను చేస్తా ఇక అంజనగా మరి తప్పు కొట్టారుకో నాకు వస్తే ఈ భయం ఎందుకున్నావు. అమ్మయ్యో సుడి కొట్టుంది అయ్యా ఈడ అమ్మ తెప్పలు వస్తున్నాయి. ఓ నాయన ఇది గమ్మతిగా ఉంది కదా నాయన, ఇది సుడి కొట్టుంది రా నాయన ఇక్కడ లేపుతుంది రా నాయన ఊరుకో అలా ఎట్లా వస్తున్నాయి చూస్తురుగా, బండి పోనిస్తలేదంట అటు ఇటు మలుపుతుంది, అటు పోతామంటే ఇటు మలుపుతుంది. ఆయన వల్ల అయితే లేదు, ఇక్కడ మార్కెట్లో తిప్పుతా అంటుండు. మళ్ళీ ఎప్పుడన్నా మనం వచ్చినప్పుడు ఇంకా డల్ లేకు, గుల్మార్గు, సోన్మార్గు ప్రతి ఒక్కటి ఇక్కడ ఏముంటాయి అన్ని చూపిస్తాం. ఎట్లెట్లుంటుంది ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలని కూడా చూపిస్తాం. పోనిస్తలేదంట జానేది నైదైతే అంటుండు. తాడు పట్టుకో తాడు పట్టుకో అది పట్టుకో అది పట్టుకో తాడు పట్టుకో ఒరే కొరకు తాడు పట్టుకో అమ్మ అమ్మ ఒరే అలా పడ్డామనుకో ఒరే కొరకు ఒరే అమ్మ వదిలిపెట్టగాలి. పట్టుకో 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 పక్కడో పక్కడొచ్చి ఆయన ఎక్కడ పడితే అటు ఉరుకుతాడు. ఓరేమ్మ పడుతుంది ఎవరు వదిలిపెడుతున్నాడు ఆయన అటుపోయింది మళ్ళీ పక్క ఉందా పక్క కంటే పెట్టి కట్టేయను ఆయన కట్టేనా చెప్తుండు బండిని ఎక్కడ చెప్తుండే కట్టేయాలని అంటే చెప్తున్నా. ఏం తింటారు మన చికెన్ మటన్ ఇచ్చా అంటు చికెన్ మటన్ లేదు షాద్ అయిపోతుంది మరి. ఒక్కదమ్మ అటు వేరా పోయి గాడి దాకా పోయి మళ్ళీ ఇట్రా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు ఎంజాయ్ చేస్తా వస్తే నువ్వేమో మొత్తం డప్పునేమో కొమ్ములు పడ్డా పడ్డా నాయన. నువ్వు గంటకి 780 రూపాయలు తీసుకుంటా. అయ్యో లేపేస్తుందిగా. అయితే నువ్వు ఇచ్చినవటే నేను వచ్చినవట. ఇదేంద్రా నాయన ఓ అమ్మ బండి టచ్ చేసేవరా నాయన. మొగల పిల్లలు కాక తెచ్చి పెట్టే ఉంది. అదేంది అది గుంజది. అది గుట్కా. అదేంది మాకు నక్కోజీ నక్కోజీ మీరే దండ కలిపేది అది దిక్కపోయింది అయింది. గుట్కపోయావా నాకు ఈత కూడా రాదు పుసపోయి. నాయన ఎందుకు అది మనకు నక్కోజీ మా లవర్కి ఇచ్చే వెళ్ళిపోయింది. నీకు చూడు గీరు పెట్టినా ఆడింత చెప్పుంటుండు ఏదో దాన్ని సపోర్ట్ అయిపోతాడు. ఏ గమ్మే ఆయన నక్కొచ్చి వైఫ్ దాని గురించి ఎవరు పోయి అమ్మ ఇష్టం అమ్మ నవ్వులు నవ్వుతావు నువ్వు. అమ్మ తీసుకపోతే దాని గుర్తా కదా మా బజార్ సందులో పెద్ద గల రాకుంటున్నది. మరి ఏంటి సైడ్ పోతుంది సడన్ పని. నీకేముంది పిల్లగా ఇలా కూర్చున్నావు మంచిగా ముందు వల్ల అంటాడా. మన బజార్కి అక్కడ ఉందిరా నాయనకి ఇక్కడ తీసుకపోతున్నావు. కుడుతున్నా పిల్లగా నొక్కపోతున్నాడు అలా కొన్ని చెట్ల కూర్చోరు నాయన. ఓ శిష్ నీ అమ్మ మమ్మల్ని నొక్క పెడతా. ఓ అమ్మా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? ఆయన పడుతుంది కదా నీ పడుతుంది. నన్ను కూసుకో నన్ను పడితే నన్ను కూసుకోపోతుందిగా ఆయన ఆడపడపోతే నన్ను పడుతుంది.
ఇక్కడ చెప్పుల షాపు, బట్టల షాపు అన్నీ ఉంటాయి. సినిమా థియేటరు, సినిమా థియేటర్ కూడా సపరేట్ వైన్స్ గీన్స్ అన్నీ ఉంటాయి. పోయేదమ్మా నువ్వు తాగుతలేవు అయితేగా. కాకుండా చూస్తే కడుపు జర నాయన మన గొర్రెల గుప్పు కాకున్నట్టే ఉంది ఇక్కడ మొత్తం హోటళ్ళు ఇక్కడ అన్ని బీరు షాపులు గీరు షాపులు. సిఆర్పిఎఫ్ క్యాంపస్ ఉంటుంది అనమాట. దాంట్లో నుంచి మనకి ఎప్పుడు ఏం జరిగినా, ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏమైనా మునిగిపోయినా, మన ఫైర్ జరిగినా, ఏది జరిగినా కానీ వాళ్ళు ఎమ్మట ఇమీడియట్లా బోట్లు వేసుకొని వచ్చేస్తారు. మనలా ఇది నూకపోయేది కాదు, దానికి అది ఉంటుంది, మోటార్ ఉంటుంది, జర్ర వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట ఫాస్ట్గా. ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళు చూసుకుంటారు ఎమర్జెన్సీలా. హోటల్ దగ్గర అయితే బటర్ చీజ్ రోటీ అని చెప్పేసి ఆర్డర్ చేసినాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆపుకొని తిన్నాం. అందుకని మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి ఫ్లోటింగ్ వస్తుందని ఇక్కడ ఆగినాం. ఏదైనా కూడా ఇక్కడ కూర్చొని తింటారు. ఇలా కూర్చోమంటే కూర్చుంటలేరు. వీళ్ళకి ఆర్డర్ చెప్తే మనకి ఇక్కడికే తెచ్చిస్తారు. ఈ షికార్లో కూర్చొని మనం ఆర్డర్ చెప్పినాం అనుకో, వాళ్ళు ఇక్కడ తెచ్చిస్తారు. దిగాల్సిన అవసరం ఏమి ఉండదు. స్కానర్ తెచ్చిస్తే పేమెంట్ చేయొచ్చు. క్యాష్ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు. బటర్ చీజ్ రోటీ, పచ్చేసి రొట్టి సాసు, అది టమాటా సాసు, పుల్ల పుల్ల ఉంది అదేనా? ఇది పచ్చది చిల్లీ సాస్, చిల్లి అమ్మ పచ్చడి కారం కొంచెం కుడుతుందిగా. ఓ అని అమ్మ అవునేవరా నాయన. స్టీమర్ల మీద కూడా పోయి మొత్తం పనులు అమ్ముకొస్తారు. ఎవరు పోరు నాయన మాకేమదు. ఒక ఊర్లానే ఇది. ఊర్లో మనకి పండ్ల పంది మీద ఎట్లా అమ్ముతారు కూరగాయలు, అదేగా రేట్ ఎక్కువ. ఒక ఊరు అయిందిగా వీళ్ళకు. నేను పట్టుకున్నాను చూడండి మళ్ళీ ఆయన నీ అమ్మ గోళ ఊపుతుంది అయ్యా. ఎక్కడ మనుషులు మీరు మురిసి కూర్చో 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 నాన్న విడిచిపెట్టి ఇప్పుడు మయ్యాయి. ఇప్పుడు టాయిలెట్ పోసి వచ్చిన లెక్క పోతున్నాయి. టాయిలెట్ పోసి వచ్చిన నేను మంచి మీరు ఇంకా గుప్తా ఉంటున్నావు అయ్యా నువ్వు. బాగా బాగా ఇప్పుడే వర్షం ఇచ్చారు వస్తున్నావు. వడలా ఆయన ఎవరైనా ఆయన మీరు ఎక్కడ మనసు టక్కర చేస్తారా ఆయన్ని. మరి నీరు కట్టలేదు చల్లగా ఉన్నాయి. నీరు కట్టలేము కానీ ఏది ఈగలు కాక చుట్టుకున్నట్టే ఉన్నాయి. కూడా పోతున్నావు నాయన. ఎల్దుడు ఎట్లున్నారో ఇల్లే అమ్మో మళ్ళీ తిప్పుతున్నారా నాయన. ఏమమ్మా గల్లకే ఉంది అయ్యా. గల్లకు పోయి గల్లకు పోయిర్రు ఊరిక ఆడు బొమ్మలేగా మొత్తమా. వాళ్ళని చూసి తీసుకుపోతారేమో. ముసలే కాదు అది ఏమున్నాయిరా నాయన. ముసలు ఉంటాయి, ఇళ్ళ ఉంటాయి. ఎందుకుంటాయి? లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్లోటింగ్ ల్యాండ్ అంటారంట దీన్ని. గడ్డి అంతా కూడా కోసేసి దీన్ని కిందేస్తారు. కిందేసి మళ్ళీ దానిపైన మంచి పంటలు పండిస్తారు అనమాట. ఈ గడ్డి పైన చెప్తున్నా చూస్తారు కదా. ఇది మన షికారు పోయినట్టు ఇది కూడా అటు ఇటు పోతుందంట. ఫ్లోట్ అవుతుందంట. ఎక్కువ ఫ్లోటింగ్ అయినప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటుందంట. ఆడవాళ్ళు ఉన్నారు ఇది లెక్క పన్నవాళ్ళు అంతే. ఆడల బొమ్మలు ఉన్నాయి కానీ ఆడల చీరలు ఉంటాయి. అట్లే भैया ओ सर ठीक है ठीक है ठीक है अम्म माకు దారి తెలియదా గనవ తెలియదా. మేము బుర్ర ఉక్కొస్తుంటివి. ఓర్ నాయన మన ఇల్లున్నట్టే ఉంది కదా. మన ఇల్లున్నట్టే ఉంది కదా నాయన. ఓ నాయన ఏ చక్కర ఉందిగా. బ్లాంకెట్ పోయి ఒక బ్లాంకెట్ తీసుకుందాం. ఒకటో మన బండికి బెడ్ మీద వేసేది ఉంది. తక్కువ ఉంటే తక్కువ తీసుకుందాం, ఎక్కువ అయితే వద్దు. ఎంత నాకు చెప్పు. ముసలి వాళ్ళు లిస్ట్ పెట్టి వచ్చినాం. 4800 అంట చెద్దరంట. అమ్మ ఉండి అన్నీ ఉండిపోతున్నాం. అటోటి ఇటోటి ఇటోటి ఇటోటి
సెంటర్ నుంచి మనకి ఏ రోడ్డు పోవాలంటే ఆ రోడ్లు వీటికి పేర్లు ఉంటాయి, మనకు అంత తెలియదు. మన ఊర్లల్లో ఈ గల్లీ పేరు మన శారదా నగరు, శ్రీనగరు, శాంతినగర్ అంటాం కదా, అట్లనే ఇది ఒక గల్లీ అదొక గల్లీ పేర్లు ఉంటాయి అనమాట. మనకు అంత ఐడియా లేదు. మొత్తాన్ని అయితే మీనా బజార్ అంటారు. మీనా బజార్ ఫస్ట్ లైను, సెకండ్ లైను, లెఫ్ట్ లైను, రైట్ లైను, ఉత్తర దక్షిణ అంటారు కదా, అట్లా అనమాట. షాపులు విపరీతంగా ఉంటాయి కానీ రేట్లు మాత్రం మామూలు రేట్లు చెప్పరు, దారుణంగా చెప్తారు. మనం కొనలేము అసలు. ఏమొద్దు ఆవిడ నుంచి వాళ్ళ గాయ అనుకున్నాను ఆయన ఇయ్యేది రా ఆయన వెనకంగా ఉన్నాయి. అమ్మ ఏమంటారు వాటి పేరు ఏమంటారు, ఏమమ్మాయి ఏమంటారు అప్పరావు ఏంటి అయ్యి చెప్పు, ఏమో నీకు తెలుసా అయ్యేగా. చూస్తారు కదా, ఇది లోటస్ ల్యాండ్ అంటారు. ఇక్కడ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్స్ పూస్తాయి అనమాట. ఇక్కడైతే ఎనీ టైం ఉంటాయి. మామూలుగా మనకి కింద నాటుకొని ఉన్నాయే అలా నెక్స్ట్ వింటర్ సీజన్లో ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్కడ చూసినా ఇట్లనే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్. ఇంతకుముందు చెప్పినా కదా, మొత్తం కూడా మనకి ఈ వాటర్ అనేది కనిపించకుండా ఇట్లనే ఉంటాయి. ఆకులు ఉండి మధ్యలో మధ్య ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బాగుంది, సూపర్. ఈడ ఎక్కినాము, మళ్ళీ ఈడికి వచ్చేసినాం. ఇప్పుడు ఎంత ఇది టైము మరి గంటకు 780 రూపాయలు అన్నాడు. మరి ఎన్ని గంటలు చేసిన ద్వారా నిమ్మలంగా నడుపుతుండు. మరి చూస్తాం, ఇప్పుడు టైం చూస్తాం. ఇక ఈయన ఎక్కినామా మనం పోయా నిమ్మలంగా ఆయన పోయి ఆయన ఇట్లా వస్తాడు. దగ్గరకు వచ్చినాము, పగ్గాలు అందుకుని వచ్చేస్తాడు ఇక అట్లని. అబ్బో నాయన గుజ్జురా నాయన వెళ్ళి అయిపోయింది. ఇక వెళ్తున్నాం, దిగుతున్నాము. ఇప్పుడు 2 గంటలకు ఎక్కినాం, 3 గంటలకు ఎక్కినాము. వెళ్దాను ఇక బిరగబట్టుకోరా నాయన అయ్యా. ఇద్దరు ఇచ్చాడు ఇక్కడ అడగబోరు అట్లా మంచిగా చుట్టూ రౌండ్ తీసుకొచ్చిన మంచిగా హ్యాపీగా తీసుకొచ్చి హ్యాపీ థ్యాంక్ యూ. అవు మహేష్ గంగరాజు బట్టలు అమ్ముకుంది ఏంటి అయ్యా? ఈ రోడ్లోనే ఓ అమ్మ దొంగ పువ్వు అసలు చాలా చేయొద్దు. ఇంతమంది అందరు మనుషులే, మన అందరం కలిసి ఉండాలి. మంచిగా ఉండాలి కానీ ఇంత మంచిగా తీసుకొస్తే ఎట్లా ముద్దు ఉండాలి. బిక్రీ కర్నే వాళ్ళ కపడా జూతా అని అమ్మిండిగా. అమ్మ అంతేనా? ఏ జుగుటా కంపర్ మనకేం వస్తుంది? ఓ నాయను ఈ బంగారం అని గుంజుకోగలలే నాయన, లోపలికి వేసుకుంటా. అమ్మ గుంతలు ఒక గప్సూప్లో అది మొత్తం నాకాయ చూస్తుంది. అమ్మ బంగారం అనుకున్నా.